ఫార్ములా ఈ కార్ రేస్. ఇగో ఈ విషయంలో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిండు. నిన్నటి నుంచి ఒకటే వార్త. ఇక దీంట్లో అయిపోయింది, ఏదో జరుగుతుంది అట్లా రకరకాలుగా వార్తలు ఊహాగానాలు దేనికి అది జరుగుతుంది. అయితే దాని మీద ఆల్రెడీ ఇలా కేటీఆర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, అసలు ఎట్లాంటి అవినీతి జరగలేదనలా. లై డిటెక్టర్ పరీక్షకి కూడా నేను సిద్ధము అని చెప్పిన, గతంలో చెప్పినా, మళ్ళొక్కసారి చెప్తున్నా. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే ఏదైనా కేసు విషయంలో ఇక చివరిగా ఉపయోగించేది లై డిటెక్టర్ టెస్టే. దానికి కూడా నేను సిద్ధమని చెప్తున్నా, ఎందుకంటే అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు కాబట్టి అనేది ఆయన చెప్తున్నా. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఏంది అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కార్ రేస్ని హైదరాబాద్లో పెట్టింది. 2 దఫాలుగా పెట్టాల్సింది ఉండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక దఫా అయింది, ఇంకొకటి జరిగే టైంకి బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలని కలిసి మేము మాకు ఇట్లా ఒప్పందం ఉంది, 2 విడతలలో మేము పెట్టాలి, ఒకటి అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చిర్రు కాబట్టి ఆల్రెడీ ఉన్న ఒప్పందం ఉంది, ఎప్పుడు పెట్టమంటారు, ఏం చేయమంటారు అంటే ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసి దాంట్లో ఏమో జరిగింది అది ఇది అని ఎంక్వైరీ, ఆ కథ అంతా నడుస్తుంది. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేసింది మేమిది అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు. ఈ రోజుకి కూడా ప్రతిసారి అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ఈ ఇష్యూకి సంబంధించి ఆయన ఆల్రెడీ ఏసీబీ విచారణకి హాజరైండు, ఈడీ విచారణకి కూడా హాజరైండు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నడుస్తుంది ఇది, అంటే 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక కొన్ని లీకులు ఇస్తారు కదా, వీళ్ళు ఇచ్చిన లీకులలో ఫస్ట్ లీకే ఇది, ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన దాంట్లో దాని మీద ఒక లీకులు ఇచ్చిర్రు. ఇక దీంట్లో ఏదో జరిగిపోయింది అది ఇది అన్న లెక్క ఆ లీకులు ఇచ్చి చేసిర్రు. ఆ రోజు నుంచి నడుస్తుంది ఏసీబీ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ. దాని తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసేందుకు గవర్నర్కి అనుమతి కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం లెటర్ రాస్తే ఆ గవర్నర్ అనుమతి ఇచ్చిండు అన్నట్టు. ఇప్పుడు దీని తర్వాత ఏముంటుంది అంటే ఇంకా ఛార్జ్ షీట్ వేస్తారు, దాని తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి అనేది మనకి కేసుని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేసింది మాత్రమే ఇది. మేము అట్లాంటి కార్ రేస్ల కోసమని మిగతా రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు పోటీ పడితే కూడా మేము హైదరాబాద్కి తీసుకొని వచ్చినాం దాన్ని అనేది కేటీఆర్ చెప్తున్నాడు. అసలు అందులో ఏం జరగలేదు. ఒక టైంలోనైతే అసలు లొట్టపీస్ కేసు అన్నాడు. ఇది అప్పుడు చాలా వైరల్ అయింది ఆ పదము, అది అంతా. ఆ లొట్టపీస్ కేసు అసలు ఇందులో ఏం లేదు, ఏముందని, అసలు ఏం జరగలేదు, ప్రభుత్వం నుంచి పైసలు పోయినాయి అంటారు. సరే, పైసలు ఎవరన్నా వేరేటోళ్ళ ఖాతాలకు పోయినాయా, వాళ్ళు ఏమన్నా లేవు అని చెప్తుర్రా? ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి అయితే పోయినాయో ప్రభుత్వం నుంచి వాళ్ళ అకౌంట్లలో జమ అయినాయి అని వాళ్ళు కూడా చెప్తుర్రు. వాళ్ళు పెడతాము అని వచ్చిర్రు. ప్రభుత్వం మారినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెడతాము అని వస్తే మీరు దాన్ని చేయకుండా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఆ రోజు కష్టపడి దానికి తీసుకొని వస్తే ఇంకొక రేస్ జరగకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు బ్రాండ్ ఇమేజ్ తగ్గేలాగా, దెబ్బతినేలాగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అంతా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మేము చేసింది ఏం లేదు, అక్కడ డబ్బులు ఉన్నాయని ఆ కంపెనీ చెప్తుంది, మాకు రాలేదు అని ఏం చెప్తలేరు. వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నారు, అక్కడ ఉన్నమాట వాస్తవం, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత అసలు ఇలా కేసు ఏముంది, 54 కోట్లు లేవు, లేకపోతే 54 కోట్ల అవినీతి ఏదో జరిగింది అన్నలకే చెప్తున్నారు. అసలు ఏడ జరిగింది, ప్రభుత్వం దగ్గర నుంచి పోయినాయి, వాళ్ళ అకౌంట్లలో ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దీంట్లో అవినీతి ఎక్కడిది అనేది బీఆర్ఎస్ వర్షన్గా కనిపిస్తుంది. ఏదో ఈ కేసులు పెట్టి ఇంకొకటి చెప్పి క్యాడర్ ధైర్యాన్ని దెబ్బతీయడం తప్ప ఇంక ఏం జరగదు, జరిగే అవకాశం ఏం కనిపిస్తలేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వర్షన్, బీఆర్ఎస్ నాయకులు అందరూ చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళ వర్షన్ గమ్మత్ ఉంటుంది. ఇంట్లో ఏంటంటే అసలు వీళ్ళు ఏం చెప్తారంటే చట్టం తమ పని తానే చేసుకుంటూ పోతుంది, అసలు మాకేం సంబంధం అని నెలకి చెప్తారు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారంటే ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, అప్పుడు అరెస్ట్ అవుతాడు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతే కనుక ఎప్పుడు అరెస్ట్ అవుతారో మీకెట్లా తెలుస్తుంది? మరి తెలియవద్దు కదా మీకు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినప్పుడు మరి మీకెట్లా తెలుస్తుంది? దీనికి సమాధానం చెప్పారు కాంగ్రెస్ నాయకులు. కానీ ఇక అరెస్ట్ అయిపోతారు, గవర్నర్ అనుమతి ఇచ్చిర్రు, ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న ముచ్చట. సరే, కేసులో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏంటిది అంతా అనేది
న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. దాంట్లో ఏమన్నా ఉందా, ఏమీ లేదా, నిజంగానే కేటీఆర్ అన్నట్టు అదొక లొట్టపీసు కేసుగా మిగిలిపోతుందా, ఏం జరుగుతుంది ఏంటిది అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటివరకైతే ఈ కేసులో ఉన్న ఒక డెవలప్మెంట్ ఏంటి అంటే గవర్నర్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చిండు. ఎందుకు గవర్నర్ పర్మిషన్ అంటే కూడా ఇప్పుడు గతంలో మంత్రులుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద ఇట్లా ఛార్జ్షీట్లు అవి చేయాల్సి వచ్చినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. అందుకోసమే గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు అనేది కొంతమంది లాయర్లు చెప్తున్నమాట. సో ఇప్పటివరకైతే ఆ గవర్నర్ అనుమతి ఇచ్చిర్రు. మరి ఇంకా ఈ కేసు ఎట్లా ఉండబోతుంది, ఏం జరగబోతుంది దీంట్లో అనేది చూడాలి.